ఈ చట్ట వ్యతిరేకంగా తిరిగే బండ్ల ద్వారా 5 మంది బతకలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ ఒక ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవరు అతని కూడా అతని కుటుంబాన్ని పోషించుకోవాలా. మళ్ళీ కారు అక్కడిక్కడ తలకాయ తాకట్టు పెట్టి తెచ్చుకుంటాడు కనుక ఆ ఈమెయిల్ కట్టుకోలేక భయపడి అక్కడక్కడ బండ్లు దాపెట్టుకుంటున్నాడు ఒక ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్. మళ్ళీ డ్రైవర్లకు ఉపాధి చూపెట్టాలి, నేను ఉపాధి పొందాలి అనే ఉద్దేశంతో ట్యాక్సీలు తెచ్చి ట్యాక్సీ ఓనర్లు కిరాయిలు తిప్పే వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా అయిపోయింది. అందరూ ఒక్కొక్కరుగా బండ్లు నష్టానికి అమ్ముకుంటున్నారు. ఎందుకంటే ఈ చట్ట వ్యతిరేకంగా తిరిగే బండ్ల ద్వారా. మళ్ళీ ట్రావెల్స్లు, కర్నూలులో ఎంతో చరిత్ర ఉన్న ట్రావెల్స్లు, కలకలలాడే ట్రావెల్స్లు ఈరోజు వెలవెలలాడుతున్నాయి. వాళ్ళకు కూడా బిజినెస్ లేకుండా పోయింది, వాళ్ళకు కూడా కిరాయిలు లేకుండా పోయినాయి. ఎందుకు లేకుండా పోయినాయి? ఈ చట్ట వ్యతిరేకంగా తిరిగే బండ్ల ద్వారా. మళ్ళీ ఈ వీడియోని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తాను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ట్యాక్సీ డ్రైవర్లకి న్యాయం దొరకడం లేదు కనుక, వీళ్ళు న్యాయం చేయడం లేదు కనుక, నేను ఒక సాదా సీదా ఒక డ్రైవర్ని, ట్యాక్సీ డ్రైవర్ని, అలాగే డ్రైవర్లని గెలిపించాలని, డ్రైవర్లకంటూ ఒక గుర్తింపు తీసుకురావాలని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ సంఘం పెట్టాను. ఆ సంఘానికి